భరతనాట్యానికి బయలుదేరిళ్ళు బుడుగులు. బుడుగులు అంటే చిన్నోళ్ళు అని మరీ చిన్న చూపైతే చూడకుల్లి. చూడుల్లి వాళ్ళ కళా నైపుణ్యం చూస్తేనైతే పెద్దోళ్ళం మనం కూడా నోరేళ్ళ పెట్టాల్సిందే. చూస్తున్నారు కదా! నార్మల్ డాన్సులు ఎవ్వలైనా ఏత్తరు పిచ్చి పిచ్చిగా. ఎందుకంటే దానికి అట్లనే చేయాలనేది ఏం రూల్ ఉండదు కదా! కానీ భరతనాట్యం అంటే పాటకు తగ్గట్టుగా నాట్యం చేయాలి. కళ్ళు, కాళ్ళు, చేతులు అన్ని కదలికలు అబ్బబ్బబ్బా! తిప్పగొడతా ఇలా ఎవ్వరు కూడా 13 సంవత్సరాలకి ఎబో లేరు. అంత బిలోనే. కానీ చూడుల్లి ఎంత ముద్దుగా చేస్తున్నారో. ఈ ఒక్క పాటకే కాదుల్లా లైన్ వైజ్‌గా దాదాపుగా ఒక 7, 8 పాటలకు కూడా మొత్తం ఇవే భరతనాట్యాలు. ఒక్కొక్క పాట 4, 5 నిమిషాలు. అబ్బబ్బబ్బబ్బా! ఇంత అలసట అనేది లేకుండా ఏమన్నా చేసిల్లా? అరే మరి పాట కూడా వినిపియచ్చు కదా! వినిపిస్తే ఇంకా మంచిగా అర్థమవుతాయి కదా మీరు అనుకోవచ్చు. కానీ మీకు తెలవంది ఏముందిలా, ఈ సోషల్ మీడియాలలా గలాంటి మ్యూజిక్‌లు అప్‌లోడ్ చేయడానికి మనకు ఛాన్స్ ఉండదు. ఒకవేళ పెట్టిననుకోండి ఈ వీడియో మీకు అందది. గందుకోసమనే ఇక పాట ఏదైనా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడండి ఎలా ఉందో. కూసున్న మాకే ఊరిది కూడా ఇంకా అయిపోలేదు ఇంతసేపు చేస్తున్నారా అని మస్తు యాష్టకొచ్చింది. కానీ వాళ్ళు మాత్రం పాట పాటకి ఉత్సాహాన్ని పెంచుకుంటూ అబ్బబ్బబ్బబ్బా! ఏమన్నా చేస్తున్నారా? అందరూ చిన్న చిన్నోళ్ళే. ఇక్కడ ఈ నలుగురే కనబడుతున్నారు కానీ ఒక్కొక్క పాట కొంతమంది ఎక్కువ వస్తున్నారు, కొంతమంది తక్కువ వస్తున్నారు. ఇక నాకైతే మాత్రము సూపర్ అనిపించింది. గిట్లా డాన్స్ చేసిన దాంట్లో మీ పిల్లలు ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇదంతా మన ఏరియానే కదా! ఖచ్చితంగా ఎవరో ఒకరైతే ఉండే ఉంటారు. ఇక ఇక్కడ భరతనాట్యం చేస్తున్నది కూడా అంతా దేవుళ్ళకి సంబంధించిన పాటలకి. ఎందుకంటే ఇది మన దగ్గరలో రామాలయం ఉంది కదా! ఆ రామాలయంలో ఒకరోజు స్పెషల్గా ఇలాంటి ప్రోగ్రామ్ అనేది సెలబ్రేట్ చేస్తూ ఇక రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఇన్వైట్ చేసిరన్నమాట. ఇక మనం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం కదా! మనల్ని కూడా ఇన్వైట్ చేసిళ్ళు. ఇక అందుకనే ఇక మనం కూడా వెళ్ళినాము. ఇన్విటేట్ అంటే ఇక ఏదైనా పూజలు ఉంటాయి కావచ్చు, దానికి సంబంధించింది ఉంటుంది కావచ్చు అని అనుకున్నాం. కానీ స్టార్టింగ్ ఈ పిల్లల డ్యాన్స్తో అయితే మాత్రం అందరి మనసులు దోచేసుకున్నారు. ఇక దాని తర్వాత పూజ ఎంతసేపు అయిందనేది కూడా గుర్తు లేకుండా అంత తొందరగా అయిపోయింది. మరి ఇంత కష్టపడి అంత మంచిగా చేసుకొని డ్యాన్స్ నేర్చుకొని చేస్తున్నారు. ఒక్క లైక్ కొట్టరానులా మన భరతనాట్యానికి లైక్ కొట్టలి.